రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం కోకాపేట్లోని జ్యేష్ఠ విల్లాలో కిరాయిదారులు సొసైటీ సభ్యుల మధ్య వివాదం నెలకొంది. ఒకరిపై ఒకరు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. కిరాయిదారులపై జ్యేష్ఠ సొసైటీ సభ్యులు దౌర్జన్యం చేస్తున్నారని, ప్రైవేట్ బౌన్సర్లతో అడ్డుకుంటున్నారని దేశ్కాంత్ రెడ్డి ఆరోపించారు. తమపై బూతులు తిడుతూ దౌర్జన్యానికి ప్రయత్నించారన్నారు. జ్యేష్ఠ సొసైటీ సభ్యుడు విక్రాంత్ రెడ్డిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని మీడియా ముందు వాపోయారు దేశ్కాంత్ రెడ్డి. ఆయనకి ప్రతిసారి ఇబ్బంది పెడితే ఆయన నాకు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే నేను చాలా సార్లు కూర్చోబెట్టి పీస్ఫుల్గా ఇది సాల్వ్ చేసుకోండి అని చెప్పినాం. అయితే ఓనర్ ఏం చేసిండు, గత 6 నెలల నుంచి ఆయన ఏజెన్సీ ఆయన పెట్టుకున్నాడు, సెక్యూరిటీ ఏజెన్సీ, ఆయన స్టాఫ్ క్లీనింగ్ ఇవన్నీ చెప్పుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఏమైంది, ఇది 6 నెలల నుంచి నడుస్తుంది. రీసెంట్ వాళ్ళు కోర్టు కూడా పోయినారు, వాళ్ళే పోయినారు కోర్టుకి. ఓనర్ మీద ఏమొచ్చింది, బోత్ పార్టీస్ మెయింటైన్ స్టేటస్ కో ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు మా ఓనర్ పెట్టుకున్న సెక్యూరిటీ ఏజెన్సీ గత 6 నుంచి ఒకటే ఏజెన్సీ ఉంది. ఈ 6 నెలల్లో ఎన్ని సెక్యూరిటీ ఏజెన్సీలు మారినా మీరే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇది రెగ్యులర్ ఇది. ఓకే, ఇవాళ ఎవరైనా తీసుకొచ్చి 6గురిని పెట్టేసి ఆ సెక్యూరిటీ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళని బయటికి దూసేయడం. ఇప్పుడు మాకు హౌస్ కీపింగ్ వీళ్ళు క్లీన్ చేయరు. మా బాధ ఏంటంటే నేను కూడా ఎందుకు వచ్చినా అంటే నా ఇల్లు క్లీనింగ్ లేదు, నా హౌస్ కీపింగ్ నా హౌస్ కీపింగ్ వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదన్నా అంటే లోపల రానియట్లేదు అంటే నా టాయిలెట్కి ఇట్లా కంపు కాడన్నా చెప్పండి. తర్వాత నేను వచ్చిన తర్వాత గేట్ కాడ ఆపుతారు, గేట్ కాడ ఆపితే నన్ను ఎవరైనా నేను రెంట్ కడతలేనా? ఆయననే సొసైటీ ఫామ్ అయినప్పుడు ప్రెసిడెంట్. మీకు డాక్యుమెంట్స్ ఉన్నాయి, లెటర్ ప్యాడ్ ఏంది మీకు ఇప్పుడు చూపిస్తా. ఆయననే ప్రెసిడెంట్. ఇంకోటి ఏంటంటే మాది ఒకటే ఏంటంటే ఎవరన్నా టెనెంట్స్ ఉన్నప్పుడు సొసైటీకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. అసలు ఎవరు టెనెంట్స్ ఉంటున్నారు, ఎందుకు ఉంటున్నారు, అసలు ఏంది పేరు, డీటెయిల్స్ అనేది. కానీ ఇక్కడ ఏంటంటే టెనెంట్స్ ఎవరున్నా కానీ ఇన్ఫర్మేషన్ రాకపోవడము, అసలు ఎవరు ఉంటుండ్రో తెలియదు, ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుందా తెలియదు, ఒక ఆఫీస్ కి ఇస్తున్నాడా తెలియదు. సో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ షుడ్ బి అవాయిడ్ ఇన్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ. ఒక కమ్యూనిటీలు ఉన్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేసుకొని, వాళ్ళ డీటెయిల్స్ అగ్రిమెంట్ ఉంటుంది, ఓ రెంటల్ అగ్రిమెంట్ ఇవ్వాలి. ఈ రెంటల్ అగ్రిమెంట్ ఇవ్వకుండా అంటే ఏమన్నా అంటే తెలియదు మనకి ఎంత అమౌంట్ ఉంటే అమౌంట్ కొటేషన్ ఇవ్వచ్చు, దానిలో ఇబ్బంది లేదు. కానీ అమౌంట్ ఏంటంటే మేము టెనెంట్స్ అడిగాము, ఒక్కరు కూడా మాకు అగ్రిమెంట్ ఇవ్వలేదు. మళ్ళీ ఎందుకు అగ్రిమెంట్ ఇస్తలేరు, ఈ విషయం మీద అందరూ ఆలోచించాలి. ఎందుకు అగ్రిమెంట్ ఇవ్వడానికి ఎవరికి, ఇప్పుడు ఒక మనిషి అక్కడ ఉంటుందంటే అగ్రిమెంట్ ఏమున్నది ఇవ్వాల్సిందే. మాకైనా కానీ పోలీస్ వెరిఫికేషన్ అయినా సరే, పాస్పోర్ట్ వెరిఫికేషన్, అడ్రస్ చేంజ్, కానీ ఎవరి దగ్గర అగ్రిమెంట్లు ఉండట్లేవు. ఎందుకు ఉండట్లేవు, ఎవరో అగ్రిమెంట్ వాళ్ళకి ఇస్తలేరు అంటున్నారు. మళ్ళీ ఎందుకు అగ్రిమెంట్ దాచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ ఏమైనా టాక్సేషన్, ఏమైనా ట్యాక్సులు ఎగ్గొట్టాలని ట్రై చేస్తున్నారా, లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీలు అవుతున్నాయా, అసలు ఏందనేది చాలా ఇంపార్టెంట్ విషయము. దీని మీద అందరూ